ఒక పల్లెటూరికి ఊరి పెద్దగా ఉన్న సూర్య కోడిపుంజు, మీనా కోడిపెట్ట భార్యాభర్తలు. వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్లు కావడంతో ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్లను గౌరవిస్తూ ఉంటారు. కానీ సూర్యకు దూరపు బంధువైన రంగా కోడిపుంజుకు మాత్రం అది ఏమాత్రం నచ్చదు. ఎప్పటికైనా సూర్యను తప్పించి ఊరికి పెద్దగా తను ఉండాలని అనుకుంటూ ఉంటాడు రంగా. కానీ ఎన్నో తరాలుగా వస్తున్న ఊరి పెద్దరికాన్ని మాత్రం ఊర్లో ఉన్నవాళ్లు సూర్య కుటుంబానికే ఇస్తూ ఉంటారు. అంతా బాగానే ఉన్నా కానీ సూర్య మీనాలకు ఒకటే లోటుగా ఉండేది. అదే వాళ్లకు పిల్లలు లేకపోవటం. ఆ విషయాన్ని తలుచుకుంటూ దంపతులిద్దరూ ఎప్పుడూ దిగులు పడుతూ ఉండేవాళ్లు. ఒకరోజు సూర్య ఇంటి బయట ఉండగా మీనా ఏడుస్తూ ఇంటికొస్తుంది. అది చూసిన సూర్య, ఏంటి మీనా అలా ఏడుస్తూ వస్తున్నావు? నీ స్నేహితురాలు కొడుకు బారసాలకని వెళ్ళావు కదా, మరి అప్పుడే వచ్చావేంటి అంటాడు సూర్య. నాకు పిల్లలు లేరని, అలాంటి చోటుకు నేను వెళ్ళకూడదని అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది నన్ను అవమానించారండి. అంతేకాదండి, నాకు ఇకపైన కూడా పిల్లలు పుట్టకపోతే ఎన్నో తరాలుగా వస్తున్న మీ వంశప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందని ఇంకా నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడారండి అంటూ ఏడుస్తూ చెబుతుంది మీనా. ఊరుకో మీనా, ఆస్తులంటే మనం సంపాదించగలం, కానీ సంతానాన్ని ఆ దేవుడు ఇవ్వాలి, అంతేకాని మన చేతుల్లో ఏముంది చెప్పు అంటాడు సూర్య మీనాను ఓదారుస్తూ. కానీ మీనా మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. మరుసటి రోజు మీనా సూర్యాలిద్దరూ పొలం వైపుకు వెళ్తూ ఉంటారు. సూర్య ఒకచోట నిలబడి, నువ్వు నిన్నటి నుండి దిగులు పడుతూనే ఉన్నావు మీనా, రాత్రి కూడా ఏమీ తినలేదు, అందుకే నీ మనసు మళ్లించాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పటికైనా కాస్త ప్రశాంతంగా ఉండు మీనా అంటాడు సూర్య. నేను ప్రశాంతంగా ఉండాలంటే మీరొక పని చేయాలండి, చేస్తారా అంటుంది మీనా. నీకోసం ఏమైనా చేస్తాను, నేనేం చేయమంటావు చెప్పు అంటాడు సూర్య. మీరు మరొక పెళ్లి చేసుకోవాలండి. ఆ వచ్చే భార్య ద్వారా మీరు తండ్రి కావాలి, పిల్లలతో మీరు సంతోషంగా ఉండాలి, మీ వంశానికి వారసులు కావాలి. చెప్పండి, మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అంటుంది మీనా. దాంతో సూర్య అవాక్కైపోతాడు. ఏంటి మీనా నువ్వు అనేది? నేను నిన్ను వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? అది ఎప్పటికీ జరగదు అంటాడు సూర్య. నన్ను వదిలేయమని ఎవరన్నారండి? నేను కూడా మీతోనే ఉంటాను, మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే చాలు అంటుంది మీనా. దాంతో భార్యాభర్తలిద్దరూ చాలాసేపు వాదించుకుంటారు. చివరకు మీనా, మీరు మరొకరిని పెళ్లి చేసుకోకపోతే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అనటంతో, నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ పెళ్లి మాత్రం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సూర్య. మరుసటి రోజు సూర్య పొలం వెళ్ళి వచ్చేసరికి మీనా ఇంట్లో ఉండదు. దాంతో సూర్య కంగారు పడుతుండగా వాళ్ల పక్కింట్లో ఉన్న ఒక బాతు వచ్చి మీనా కోపంగా ఊరు పక్కనే ఉన్న అడవి వైపు వెళ్ళిందని చెప్పడంతో సూర్యకు పరిస్థితి మొత్తం అర్థమైపోతుంది. వెంటనే సూర్య కూడా అడవి వైపుకు వచ్చి చాలాసేపు వెతుకుతాడు. కానీ మీనా ఎక్కడా కనిపించదు. దాంతో బాధగా తిరిగి ఇంటికి వెళ్తాడు సూర్య. మరోవైపు మీనా అడవిలో ఉన్న తన స్నేహితురాలు జాను పిచ్చుక దగ్గరకు వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పటంతో జాను ఆశ్చర్యంగా, ఏంటి మీనా, నువ్వు చెప్పేదంతా నిజమా? ఏదేమైనా నువ్వు చేసింది తప్పు మీనా. నువ్వు చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వచ్చేస్తే సూర్య ఎంత కంగారు పడతాడు చెప్పు. కనీసం నేనైనా సూర్య దగ్గరకు వెళ్ళి నువ్వు నా దగ్గరున్నావని చెప్పొస్తాను అంటుంది జాను. ఆ పని మాత్రం చెయ్యకు జాను. నేను నీ దగ్గర ఉన్నానని తెలిస్తే ఆయనొచ్చి నన్ను బలవంతంగా మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడు నేను అనుకున్నది నెరవేరదు. అందుకే కొన్ని రోజులు నేను ఎవ్వరికి తెలియకుండా నీ దగ్గరే ఉంటాను అంటుంది మీనా. దాంతో జాను పిచ్చుక మౌనంగా ఉండిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు మీనా కోడి ఒక గుడ్డు పెడుతుంది. దాంతో మీనా ఆనందానికి అవధులుండవు. జాను పిచ్చుక కూడా చాలా సంతోషిస్తుంది. తరువాత మీనా జానుతో, జాను, ఇన్ని రోజులకు నా కల నెరవేరింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను. నేను మళ్ళీ ఆయనతో పాటు వచ్చి నా గుడ్డును తీసుకువెళ్తాను. అప్పటి వరకు నా బిడ్డను జాగ్రత్తగా చూస్తూ ఉండు జాను అని మీనా అనగానే, తప్పకుండా మీనా, నువ్వు నిశ్చింతగా వెళ్ళి సూర్యతో పాటు తిరిగిరా అంటుంది జాను. కానీ మీనా ఇంటికి వెళ్ళి చూసేసరికి సూర్య మరొక కోడిపెట్ట మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా దూరంగా నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అది కాదండి, అక్క ఊరి పక్కనే ఉన్న అడవిలోకి కదా వెళ్ళింది, మీరు మళ్ళీ వెళ్ళి వెతకండి, అక్క తప్పకుండా కనపడుతుంది అంటుంది సూర్య దగ్గరున్న కోడిపెట్ట. ఒకసారి కాదు సత్య, మీనా వెళ్ళిన తర్వాత చాలాసార్లు అడవిలోకి వెళ్ళి వెతికాను, కానీ మీనా ఎక్కడా కనపడలేదు. అందుకే మీనా చేసిన త్యాగం వృధా కాకూడదనే నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటాడు సూర్య. సత్య, సూర్య మాటలు విన్న మీనాకు కళ్ళు తిరిగినట్లవుతుంది. అంటే సూర్య నా మాటకు కట్టుబడి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడనమాట. ఇప్పుడు గనుక నేను ఇక్కడే ఉంటే సూర్య సత్యతో సంతోషంగా ఉండలేడు. నేను తల్లిని కాబోతున్నానని తెలిస్తే సత్యను దూరం పెట్టినా పెట్టేస్తాడు. నా వల్ల సత్యకు అన్యాయం జరగటానికి వీల్లేదు. నేను ఇక్కడ ఉండకపోవటమే అన్ని విధాలా మంచిది అనుకున్న మీనా మళ్ళీ తిరిగి అడవిలోకి వస్తుంది. మీనా చెప్పిందంతా విన్న జాను పిచ్చుక చాలా ఆశ్చర్యపోతుంది. అంతా నీ దురదృష్టం మీనా,
నువ్వు అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగింది అంటుంది జాను పిచ్చుక. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు మీనా జానుతో, జాను, నేను అడవిలోకి వచ్చి కొన్నేళ్లయింది. ఈ మధ్యన ఎందుకో సూర్య బాగా గుర్తుకొస్తున్నాడు. నేను వెళదామంటే ఎవరైనా నన్ను చూస్తే గుర్తుపడతారనిపిస్తుంది. ఒకసారి నువ్వు మా ఊరికి వెళ్ళి అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి వస్తావా అంటుంది మీనా. సరే మీనా, అలాగే చూసి వస్తాను అని జాను పిచ్చుక మీనా వాళ్ళ ఊరికి వస్తుంది. అప్పుడు ఒకచోట జానుకు కొన్ని కోళ్లు గొడవ పడుతూ కనిపించడంతో కొద్ది దూరంలో నిలబడి ఏం జరుగుతుందో అని వింటూ ఉంటుంది జాను పిచ్చుక. నువ్వేమైనా చెప్పు సూర్య, ఇక ఈ ఊరి పెద్దరికానికి నీకు కాలం చెల్లింది. నీకు వయసు అయిపోయింది. నీకు మగ సంతానం లేరు కనుక ఇక మీదట నా కొడుకు ఈ ఊరి బాధ్యతను అప్పగించి నువ్వు పక్కకు తప్పుకో. లేదంటే ఊర్లో వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళ చేతనే నిన్ను పక్కకు తప్పుకునేలాగా చేస్తాను అంటాడు రంగా కోడిపుంజు. నాకు మగపిల్లలు లేకపోవచ్చు రంగా, కానీ 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇకపైన ఈ ఊరి బాధ్యతను వాళ్లే చూసుకుంటారు. నీ కొడుకు కూడా నీలాంటి వాడే. వాడికి ఎంతమాత్రం ఈ ఊరి బాధ్యతను అప్పగించను అంటాడు సూర్య. ఏంటి సూర్య, తరతరాలుగా అనుభవిస్తున్న ఊరి పెద్దరికాన్ని వదులుకోవాలంటే బాధగా ఉందా? అందుకే ఊరి కట్టుబాట్లను మర్చిపోయి మాట్లాడుతున్నావు? ఊరి బాధ్యతను తీసుకునే వారసులు మగపిల్లలు మాత్రమే అయి ఉండాలన్న సంగతి నీకు కూడా తెలుసు కదా అంటాడు రంగా కోడిపుంజు సూర్యాను అవమానిస్తూ. దాంతో సూర్య మరేమీ మాట్లాడలేక, సరే రంగా, రేపు ఉదయమే ఈ ఊరి పెద్దల సమక్షంలో ఇన్ని రోజులు నేను మోస్తున్న బాధ్యతను నీ కొడుకు అప్పగిస్తాను అంటాడు సూర్య. దూరం నుండి అంతా విన్న జాను పిచ్చుక వెంటనే వచ్చి జరిగిన విషయం మొత్తం మీనాకు చెబుతుంది. అంతా విన్న మీనా కోడి ఆలోచనలో పడుతుంది. అనుకున్నట్లుగానే మరుసటి రోజు రంగా తన కొడుకుతో పాటు రచ్చబండ దగ్గరికి వస్తాడు. సూర్యతో పాటు మరికొన్ని కోళ్లు కూడా అక్కడికి వస్తాయి. అందరి సమక్షంలో ఊరి పెద్దరికాన్ని రంగా కొడుకు అప్పగిద్దామని అనుకుంటుండగా అప్పుడు మీనా కోడి అక్కడికి వస్తుంది. మీనాతో పాటు అచ్చం సూర్యలాగే ఉన్న మీనా కొడుకు చంద్ర కూడా అక్కడికి వస్తాడు. చంద్రను చూడగానే సూర్యతో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు మీనా కోడి అక్కడున్న వాళ్ళందరితో, సూర్యకు వారసుడు లేడనే కదా ఆయన్ని అవమానించి పరమ నీచుడైన ఈ రంగా కొడుక్కి బాధ్యతను అప్పగిస్తున్నారు. సూర్యకు వారసుడున్నాడు. ఇదిగో ఈ చంద్ర నాకు సూర్యకు పుట్టిన కొడుకు. సూర్యను చంద్రాను చూస్తున్న మీకు ఇంకే సాక్ష్యం అవసరం లేదనుకుంటా అంటుంది మీనా. దాంతో ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతారు. దుర్మార్గుడైన రంగాకు తగిన శాస్త్ర జరిగిందని సంతోషించి అందరూ చంద్రాకి సపోర్టుగా నిలబడతారు. తరువాత సూర్య మీనాను చంద్రాను తీసుకుని తన ఇంటికి వస్తాడు. జరిగిన విషయం మొత్తం విన్న సత్య చాలా సంతోషిస్తుంది. పోనీలెండి, దుర్మార్గుడైన ఆ రంగా కోడిపుంజుకు ఈ ఊరి బాధ్యతను అప్పగిస్తే ఊరిని నాశనం చేస్తాడని భయపడ్డాను. సమయానికి మీనా అక్క వచ్చి సమస్యకు పరిష్కారం చూపెట్టింది అంటుంది సత్య. సత్య పిల్లలిద్దరూ కూడా తమకు ఒక అన్నయ్య ఉన్నాడని చాలా ఆనందపడతారు. సూర్య మాత్రం మీనాతో, ఏమైనా నువ్వు చేసింది తప్పు మీనా, నీకు కొడుకు పుట్టిన తర్వాత అయినా తిరిగి ఇంటికి రావాల్సింది కదా అంటాడు. నేను తల్లిని కాబోతున్నానని తెలియగానే ఇంటికి వచ్చానండి. అప్పటికే మీరు సత్యాన్ని పెళ్లి చేసుకుని ఉన్నారు. అందుకే నా వల్ల సత్యకు అన్యాయం జరగటం ఇష్టం లేక మళ్ళీ వెళ్ళిపోయాను అంటుంది మీనా. నువ్వెంత మంచిదాని అక్క, నా మేలు కోరి ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డావా అంటుంది సత్య. మరి అదే సత్య మీనా మంచితనం అంటాడు సూర్య. తరువాత సూర్య తన 2 భార్యలు 3 పిల్లలతో సంతోషంగా ఉంటాడు.